అగ్గిపుల్లతో చేసిన డాట్. కావలసిన వస్తువులు: అగ్గిపుల్లలు, టేప్, చిన్న విజిటింగ్ కార్డ్, కత్తెర, సూది. మేము చాలా సులువైన అయితే బలమైన మండే ఆయుధాన్ని చేయబోతున్నాం. 4 అగ్గిపుల్లలను తీసుకొని వెలిగించాలి. వెంటనే ఊదేయాలి. పుల్లలకుండే కార్బన్ తీసేయాలి. వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. రెండు పుల్లలను టేపుతో అతికించాలి. సూది పైకి ఉండేలా కనిపించేట్టుగా పెట్టి మిగతా 2 అగ్గిపుల్లలను పెట్టి అతికించాలి. టేపుని గట్టిగా చుట్టాలి. ఇప్పుడు 4 అగ్గిపుల్లలతో తయారైన మండే ఆయుధం సిద్ధంగా ఉంది. మధ్యలో సూది బయటకు తెలుస్తోంది. ఇప్పుడు చింపలేని ప్లాస్టిక్ విజిటింగ్ కార్డ్ని 2గా కట్ చేయాలి. రెండు ముక్కలను మడిచి పుల్లలకు మధ్యన ఉంచాలి. ఇవి మండే ఆయుధం రెక్కలు. ఇవి బ్యాలెన్స్ చేయడానికి అవసరం అవుతాయి. ఇప్పుడు వెళ్ళి టార్గెట్ బోర్డు తీసుకురా. రెక్కలు లేని మండే ఆయుధంతో కొట్టి చూద్దాం. లేదు, ప్రయోజనం లేదు. బ్యాలెన్స్గా ఉంచడానికి, లక్ష్యం వైపు ప్రయాణం చేయడానికి రెక్కలు అవసరం. ఇప్పుడు చూడండి. ఆహా, అది లక్ష్యాన్ని చేరుకుంది. ఇప్పుడు నేను ఈ మండే ఆయుధాన్ని చేయగలను. జాగ్రత్తగా ఉండండి, ఇది మీ ఒంట్లో కూడా గుచ్చుకుంటుంది. కారణం, ప్లాస్టిక్ కార్డు ముక్కలు మండే ఆయుధానికి రెక్కలుగా పనిచేస్తున్నాయి. బ్యాలెన్స్గా ఉంచడానికి, లక్ష్యం వైపు తీసుకువెళ్లడానికి రెక్కలు చాలా అవసరం. ఇటువంటి రెక్కలే మనం బాణాల్లోనూ చూస్తూ ఉంటాం. ఆశ్చర్యకరమైన నిజాలు. మనిషి మెదడులో 80% నీరు ఉంది.